నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నా. నమ్ ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేసే అవకాశం ఉంది. నమస్తే సార్. షూర్ ఓకే. బర్త్ డీటెయిల్స్ అంతా కరెక్టా? కరెక్టే సార్. ఓకే. వన్ సెకండ్. చెప్పండి, బర్త్ డీటెయిల్స్ చెప్పండి ఒకసారి. పేరేమీ చెప్పకండి. 0705 1984. ఓకే. టైం మార్నింగ్ 6:45 సార్. ఓకే. 6:45కి 6:45 అంటే టైం తేడా ఉన్నది. ఇది రైట్ టైం కాదనుకుంటాను నేను. మీరేమంటారు? నాకు అంటే మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా కొద్దిగా వీటి మీద అంటే అంటే మా కమ్యూనిటీలోనే సో బాగా కరెక్ట్ ఏమో అని. కాకపోతే నాకు ఒక చిన్న డౌట్. నాకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందంటే మా మదరు సప్తమి తిథి అంటారు. ఓకే. కానీ తమిళ్లో రాశారు అప్పుడు, ఎందుకంటే నేను పుట్టింది పాండిచ్చేరిలో. అవును. కానీ అక్కడ తమిళ్లో రాసినప్పుడేమో వాళ్ళు సప్తమి అన్నారు. బట్ నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను పెడితే షష్ఠి వస్తుంది. నాకు ఆ డౌట్ అడిగాను మా ఫాదర్ ని. అడిగితే అంటే వాళ్ళు చంద్రలగ్నంతో చూస్తారు మనం అని అట్లా ఏదో చెప్పారు. బట్ నాకు అయితే ఆ డౌట్ ఉంది. ఓకే. తిథికి నాకు తెలిసి అట్లా ఏముండదు. తిథి అనేది రవిచంద్రుల మధ్య దూరమే కదా. అవును. సరే కానీ టైము వెళ్తేనేమో 5 నిమిషాలు ముందుకెళ్ళాలి. ఓకే. ఓకే. లేదంటే మాత్రం చాలా వెనక్కి వెళ్ళాలి. అంటే లగ్నము అది మారిపోతుందా సార్ వెళ్తే? సెట్ చేద్దాంలే. ఓకే సార్. నేను యాక్చువల్గా అంటే సడన్ గా కలిసేసరికి నాకు ఏం మాట్లాడాలో అర్థం కాదు. అయ్యో ఏం లేదండి, నార్మల్ సింపుల్. లేదు. యాక్చువల్ గా నేను ఒక 2 years బ్యాక్, 1.5 year బ్యాక్ నేను మీతో మాట్లాడాను. అవునా? అంటే ప్రొఫెషనల్ గానా? ఓకే. ఏం ప్రొఫెషనల్ గా? మన ఆర్బీఐ వెబ్సైట్ ఉంది కదా. అవును. అదే సాఫ్ట్వేర్. అవునవును. సో నేను ఒక ఆర్కిటెక్ట్ ని. నైస్. టెక్నికల్ ఆర్కిటెక్ట్. సో దాని డెవలప్మెంట్ గురించి నేను మీతో మాట్లాడాను. ఓకే. అండ్ మనము వాట్సాప్ లో గ్రూప్ కూడా క్రియేట్ చేశారు. బట్ నాకు ఉన్న సమస్యలకి నేను అంటే నా ప్రైమరీ థింగ్ అనేది నాకు ఇంకా ఫుల్ఫిల్ కాలేదు అని. అంటే నథింగ్ కమర్షియల్ సార్. అవును. చేద్దాం అనుకో. మీ వాయిస్ మధ్య మధ్యలో ఫ్రిక్షన్ అవుతుందండి. అంటే మేబీ ఇంటర్నెట్ సమస్య అంటారా లేదంటే? లేదు, మీ ఫోన్ అదే కాల్ కనెక్ట్ అయ్యింది. నేను ఒక రూమ్ లోకి వచ్చానండి. ఓకే. అయితే ఒక ఎలా ఉంది సార్? కిటికీ ఉంటే కిటికీ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఎలా ఉంది సార్? బాగుంది. బెటర్. ఓకే. అది సార్. రైట్. సో నేను యాక్చువల్ గా ఆల్మోస్ట్ 7-8 years నుంచి మీ వీడియోస్ చూస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో వృషభ్, నేను 1.5 year బ్యాక్ టైం కొంచెం పెంచాను. 6:45 అన్నారు కదా, 46-30 seconds చేశాను. ఓకే. ఓకే. కంటిన్యూ. దాని తర్వాత ఏమైంది? ఏం చేసాం మనం? గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యామా? మనం లేదు, గ్రూప్ ఇప్పటికీ ఉంది. కాకపోతే ఏంటంటే మీరు నాకు లింక్స్ అవి షేర్ చేశారు. నేనే మీకు కంబ్యాక్ అవ్వలేకపోయాను. ఓకే. ఐ టోల్డ్ యూ, అంటే ఎలాగో ఇప్పుడు డిస్కస్ చేస్తాం ఆ రీజన్ ఏంటో కూడా. నో ప్రాబ్లం. యా. చంద్రుడు కేతు ఒకే నక్షత్రంలో ఉన్నారు కదా, తెలుసా? పుష్యమి నక్షత్రం తెలుసు కదా మీది? అంటే చంద్రుడు కర్కాటక వృషభ లగ్నం అని తెలుసు సార్. వృషభ లగ్నము, పుష్యమి నక్షత్రము, కర్కాటక రాశి. అవును. అంతే కదా? అవును, అంతే సార్. రైట్. కరెక్ట్గా వచ్చింది. సరే, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి అదే చెప్పారు కదా, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అని చెప్పారు కదా. టెక్నికల్ ఆర్కిటెక్ట్ అండి. నాకు ఆల్మోస్ట్ 18+ years ఉంది ఐటీలో. ఓకే. సో నేను అంటే నాకు ఏమి కావాలి అంటే ఫస్ట్ సార్ ఐ వాంట్ టు నో ది ఇన్సైట్స్. ఎందుకంటే ఐఎమ్ ఆల్మోస్ట్ 41 నౌ. సో నెక్స్ట్ 10 years టువర్డ్స్ మై సెటిల్మెంట్ అండ్ కెరీర్ అండ్ ఫైనాన్షియల్. ఓకే. ఈ 3 things సార్.
ఓకే, షూర్ అండి, షూర్. Yeah. సరే, చూద్దాము చార్ట్ని మనం ఏదైనా మ్యాచ్ చేయగలుగుతున్నామేమో. మ్యాచ్ చేస్తే మనం ముందుకెళ్దాం, లేదంటే టాటా బాబు చెప్పి వెళ్ళిపోదాం. Sure, sir. వృషభ లగ్నం, లగ్నం సన్ స్టార్ లో ఫామ్ అయింది. సన్ బీన్ ఎగ్జాల్టెడ్ అనమాట, ఉచ్చ పొంది ఈ యొక్క శుక్రుడి యొక్క నక్షత్రంలో ఉన్నాడు. శుక్రుడితో కూడా కలిసి కంట్రోల్ చేస్తున్నాడు కాబట్టి శుక్రుడు అయితే డిస్టర్బ్ కాలేదు కాబట్టి చాలా వరకు వెరీ వెరీ హ్యాపీ అనమాట. అది బాగుంది. సో లగ్నాధిపతి ఎప్పుడైతే వ్యయంలో పడ్డాడో హార్డ్ వర్కింగ్ అదంతా పర్సనాలిటీని ఇస్తాయి. కానీ అన్ని అపోజిషన్స్ ఉన్నాయిగా, అపోజిషన్స్ ఉన్నప్పుడు కొంచెం మొండితనం, పట్టుదల ఇవన్నీ బాగా ఇస్తాయి అనమాట. బ్యాలెన్సింగ్ ఆస్పెక్ట్స్ ఉన్నా కూడా ఇస్తూ ఉంటాయి. అంటే ఏంటంటే మీరు ఆటోమేటిక్గా జరగాలి, కానీ మీరు ఎక్స్ట్రీమ్గా పట్టి పోరాడితే అవి ట్విస్ట్ రిజల్ట్స్ ఇస్తాయి. అర్థమైందా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ అప్లై చేశారు, అది అలా వదిలేయాలంతే. లేదు లేదని డిస్పరేట్గా అది ట్రై చేసామనుకో అనుకున్నట్టుగా పని చేయమన్నమాట. ఎందుకంటే 6th and 12th లార్డ్ ఎక్స్చేంజ్, దానిలో మళ్ళీ 4th and 10th లార్డ్ అపోజిషన్, ఇవన్నీ ఉన్నాయిగా. సో కాబట్టి అంటే పోరాడితే ఎక్స్ట్రీమ్గా వెళ్తే ఫెయిల్ అవుతా ఉంటాము, ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్తా ఉంటే పని చేస్తుంది. ఇంకోటి ఏంటంటే చంద్రుడు కేతు ఒకే నక్షత్రంలో ఉన్నారు, వేరు శని ఘాట్ రెట్రోగ్రేట్. సో దీనివల్ల సప్తమం కొంచెం ఇష్యూ ఉంది. దాని తర్వాత ఎగ్జాల్టేషన్ వల్ల కొంతవరకు నయం, కానీ బట్ ఏంది మెంటల్ యాంగ్జైటీని, మెంటల్ వర్రీని, డిటాచ్మెంట్ని బాగా కామన్ థీమ్ రన్ చేస్తున్నాడు అనమాట. ఓకే, ఇది అనే కాదు ఏ మ్యాటర్లో అయినా పని చేస్తూ ఉంటాయి. కనిపించాయి కదా? అవునండి. ఇప్పుడు టైం ఫ్లోకి వెళ్దాము. ఇది ఫండమెంటల్ అనమాట. శని దశ 84 శనిలో శనే స్టార్ట్ అయింది. శని రాహు నక్షత్రం, రాహు లగ్నం మీద కదా, చాలా వరకు సేపు. పుట్టినప్పుడు 10th house స్క్వేర్ నెటల్ మార్స్ జరుగుతుంది. శని కుజులు ఉన్నప్పుడు గబాలను కింద పడడం, చిన్న చిన్న దెబ్బలు, లేదంటే జ్వరపేడ్లు, ఇట్లాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట. 84, 85 బాగా గాలి వస్తుంది. ఫ్యానే అంటారా, లేదంటే బాగా అగ్రెసివ్గా బయట నుంచి వస్తుందా? లేదు సార్, లేదు లేదు లేదు. ఓకే, నేను యాక్చువల్ గా సిగ్నల్ రావట్లేదని కొద్దిగా కిటికీ దగ్గర అటు ఇటు నడుస్తున్నాను. ఓకే 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 ఒక 5 నిమిషాల్లో ఫినిష్ చేసేస్తాలే. 84, 85 దగ్గర 10th house స్క్వేర్ జరిగింది కాబట్టి ఆ చిన్నప్పుడు ఒకసారి కింద పడడం కానీ, హెల్త్ కానీ, చిన్న చిన్న ఇష్యూస్ చెప్తానమాట. ఏమన్నా ఐడియా ఉందా లేదా? నాకు యాక్చువల్ గా ఒక 3 years నుంచి నాకు ఐడియా ఉంది సార్. ఓకే, సరే ముందుకెళ్ళి చెప్తాను అయితే. ఓకే, తర్వాత 85, 86 ఇదంతా అలానే వెళ్ళింది. తర్వాత ప్రాబ్లం చెప్దాము మీకు. ఇంచుమించుగా మనం ప్రాబ్లం ఎక్కడ చెప్తామంటే 88, 1988, 1989లో ప్రోగ్రెసివ్ సన్ 10th house స్క్వేర్ రావడం, మార్స్ అపోజిషన్ రావడం, అది రెట్రోగ్రేట్ రివర్స్ అయినా 10th house ఉందిగా కాబట్టి 88, 89, 90 ఈ మధ్యలో కొంచెం ఛాలెంజ్ ఉందన్నమాట. అప్పుడు హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ కానీ, ఫినాన్స్ కానీ, ఏదైనా కానీ మనం అక్కడ ఉండే ఇదే అని చెప్తానని అనుకోకండి, బట్ అక్కడ ఛాలెంజ్ చెప్తా. సో అక్కడ ఛాలెంజ్ ఏమన్నా కనిపించిందా? ఏం లేదు, బాగుందంట. ఉంది సార్. యాక్చువల్ గా నేను పుట్టిన టైంకి మా ఫాదర్ వాస్ వెరీ అట్ ఏ పీక్, అంటే ఫైనాన్షియల్లీ ఎవ్రీథింగ్. బట్ నాకు 5-6 years, అదే మీరు 89, 90 ఆ టైం నుంచే ఈ స్లోలీ గాట్ డౌన్. అండ్ మాకు ఉన్న ఆస్తులు అవి అమ్ముకుని అట్లాంటి సిచ్యువేషన్ వచ్చారు. ఎందుకు? అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వలన ఏమైంది? మా ఫాదర్ ఈ బిజినెస్, అదే బై ప్రొఫెషన్ ఈజ్ అన్ అడ్వకేట్. ఓకే. కాకపోతే ఏంటంటే హీ హాస్ మల్టిపుల్ బిజినెసెస్. దేనిలో ఇన్వెస్ట్ చేశారు? గ్యాస్ కంపెనీ. ఓకే, గ్యాస్ ఏజెన్సీ లాగా ఏజెన్సీ. సో యాక్చువల్ గా మా ఫాదర్ పేరు మీదే వచ్చింది, కానీ బట్ సంహౌ మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి అది అంటే వాళ్ళకి అంటే ఒక ప్లేస్మెంట్ లాగా ఉంటుంది, నేను ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అన్నట్టుగా వెళ్ళారు. అలాగే మల్టిపుల్ బిజినెస్ ఫ్లో అవ్వలేదు. లేదు, అవ్వలేదు. సరే, అలాగే మార్బుల్ బిజినెస్ లో డబ్బులు పెట్టారు అండ్ హీ లాస్ట్ ఇట్. అదే అగ్రెసివ్ అని చెప్పాను కదా, మనం పోరాడితే గట్టిగా చేయాలనుకుంటే పోతుంది అని చెప్పారు కదా, అది ఇక్కడే పనిచేసింది అనమాట. అర్థమైందా? మనకు కొంత వయసు వచ్చేంత వరకు అలాంటి సిచ్యువేషన్లో ఉంటాం కదా, అది తర్వాత ముందుకెళ్దాం. ఎగ్జాల్టేషన్ వల్ల లైఫ్కి ఎప్పుడు మినిమం గ్యారంటీ ఉంటుంది, అది వేరే విషయం. బట్ ఈ అగ్రెసివ్గా వెళ్ళినప్పుడే మనం ఆపాల్సి వస్తూ ఉంటుంది, బాబు ఆగాలి అని. సరే, బట్ ఒక్కోసారి మనం ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి ఏదైతే అది ఏందని ముందుకు పోతాంగా, అంతే లైఫ్. చూద్దాం తర్వాత. ఇక దాని తర్వాత ఏముంటుంది? సెల్ఫ్ ఎఫర్ట్ ఇక. అర్థమైందా? అంటే ముందుకు పోవడమే అనమాట. మిరాకిల్ చెప్పేదానికి ఏం లేదు. 93, 94 అలానే వెళ్తా ఉన్నాయి. ఒక చిన్న బ్రేక్ ఈవెన్ లాగా అనుకోండి. 97, 98 ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇయర్స్ చెప్తా ఉన్నాను. 97లో మళ్ళీ వీనస్ 10th house స్క్వేర్ ఇచ్చాడు.
దాని తర్వాత ఇయర్ అంటే అక్కడ కూడా ఛాలెంజ్ ఉంటుంది. దాని తర్వాత ఒక క్లారిటీతో 98, 99 ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ స్టెప్ వైజ్ ప్రోగ్రెస్ సైడ్ చెప్తాను అనమాట. 98, 99 మీ చదువు ఎలా ఉంది, మళ్ళీ ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది, అలా ట్విస్ట్ తర్వాత. ఎందుకంటే ఇక్కడ శనిలో రాహు వచ్చాడు, శని నక్షత్రాధిపతి రాహువే. రాహు ఇస్ డిస్టర్బ్డ్ త్రూ చంద్ర అన్నమాట. కాబట్టి మదర్ హెల్త్, అవే ఫ్రమ్ ది మదర్, హాస్టల్కి వెళ్ళడం ఇట్లాంటి ఏమైనా పని చేస్తున్నాయా, ఇంకేమన్నా వేరే ఛాలెంజెస్, మళ్ళీ సేమ్ బిజినెస్ ఛాలెంజెస్ వచ్చాయా? లేదు సార్, యాక్చువల్గా 95 నుంచి 99 లోపల మా ఫాదర్ కంప్లీట్ గా అంటే నేను 89, 90లో చెప్పిన దానికన్నా వరస్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు. ఓకే. ఇన్ఫాక్ట్ మేము ఉంటున్న ఇల్లు నుంచి మేము వేరే అవేగా వచ్చేయాల్సి వచ్చింది. అవును. ఇన్ఫాక్ట్ వేరే చాలా చిన్న ఇంటికి వెళ్ళిపోయాం. సో అదొక అక్కడికి వెళ్ళిన తర్వాత మా మదర్కి స్పాండిలైటిస్ కొద్దిగా అదే నెక్ దగ్గర చెప్తారు కదా, అవును. అది చాలా ప్రాబ్లమేటిక్ అయింది. మా మదర్ చాలా సఫర్ అయ్యారు ఒక 2-3 ఇయర్స్. ఓకే. అదే ఇప్పుడు మనం చాట్ చెప్పిన తర్వాత పికప్ అవ్వలేదన్నమాట. పికప్ అవ్వపోయే వరకు ఏమవుతుంది, మళ్ళీ అప్పులు చేశారనుకో, అప్పుల్లో ఇరుక్కుపోతాంగా. అర్థమైందా? అవును కట్టము, అవును ఇంట్రెస్ట్ కట్టలేము, ఇవన్నీ అవుతా ఉంటాయి అనమాట. దాని తర్వాత బ్యాడ్ ఆస్పెక్ట్ తర్వాత, ఇప్పుడు ఒక గుడ్ తర్వాత బ్యాడ్ వచ్చింది అనుకో, గుడ్లో వచ్చింది బ్యాలెన్స్ చేసుకుంటాం. బ్యాడ్ తర్వాత ఉమ్, బ్యాడే వచ్చింది అనుకో, మళ్ళీ ఇరుక్కుపోతాంగా. ఇప్పుడు అలా అవును కూరుకుపోయినట్టు అనమాట. అర్థమైందా? యా దాని తర్వాత ముందుకు వెళ్దాం. ఇప్పుడు అప్పులు ఇస్తుంది, తర్వాత ఇప్పుడు ఈ టైంలో హెల్త్ కూడా ఇచ్చింది అనమాట. తర్వాత ముందుకు వెళ్దాం, వస్తే చూద్దాం ఏమన్నా. ఇక 99కి మీ చదువు పరంగా మీకు ఆ బ్రేక్ ఈవెన్ చెప్పాను కదా, మళ్ళీ మీరు ఇంప్రూవ్ అవ్వడము, లేదంటే హెల్త్ అవును పరంగా సార్ట్ చేసుకోవడము, కొంత స్టెప్ ఆఫ్ ఎఫర్ట్ ప్రోగ్రెస్ కొంత ఇవ్వాలన్నమాట. ఆ 99, 2000లో చిన్న యా ఇంప్రూవ్మెంట్ తీసుకుంటుంది అనమాట. పనిచేసింది కదా. పనిచేసిందండి. ఓకే. అంటే చదువు ఎలాంటి పరంగా. ఇంప్రూవ్మెంట్ అంటే చదువు ఈస్ వన్ ఆస్పెక్ట్, బట్ ఉమ్, ఎందుకంటే నేను ఫైనాన్షియల్ గా మా ఫాదర్ ఎఫోర్డ్ చేయలేక ఐ ఐ జాయిన్ ఇన్ గవర్నమెంట్ కాలేజ్. ఓకే, ఉమ్, ఉమ్, కానీ నాకు అక్కడ మా ఫాదర్ ఒక అనుకోకుండా ఒక బిజినెస్ పెట్టారు. అది నాకు సెట్ అయ్యి నేను ప్రొఫెషనల్ గా ఐటీలోకి వచ్చాను, లేకపోతే నేను వచ్చేవాడిని కాదు. నాట్ బికాస్ ఆఫ్ మై స్టడీస్. ఆ, ఆ. ఆ టైంలో మాకు ప్రింటింగ్ ప్రెస్ ఉండేదండి. ఓకే. అంటే మా మా ఫోర్ ఫాదర్ ఉమ్, ఈజ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్. ఓకే. ఓకే, ఓకే. ఉమ్, ఆ టైంలో గాంధీ గారితో అంటే మన ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ టైంలో ఉమ్, కలపత్రాలు అంటే పాంప్లెట్స్ పంచేవాళ్ళు. ఓకే. అంటే ఓకే. ప్రింటింగ్ అగెయినెస్ట్ ప్రెస్ ఉంది బ్రిటిష్ కాబట్టి. అనుకోండి, లేకపోతే యా ఆ, ఫర్ టు ఇండియా అనుకోండి. ఉమ్, అలా చేసినప్పుడు వీళ్ళు అనుకోకుండా అదే కంటిన్యూ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. అంటే ఉమ్, అది మనకి అంటే సెంటిమెంట్ లాగాని. ఉమ్, అయితే ఆ టైంకి ఏమైందంటే మా తాతగారు ప్రెస్, ఆయన ఏజ్ అయిపోయింది కానీ ఉమ్. అది తీయాలి అని ఇంటెంట్ లేదు. లేదు. మా ఫాదర్ ఏం చేశారంటే డిజిటల్ అంటే డిటిపి అంటారు, తెలుసు కదా మీకు. అవునవునవును, కరెక్ట్. డిటిపి సెంటర్ లాగా ఇక ఆయన సంభవ్ మా అత్తయ్యలు హెల్ప్ చేసి డిటిపి సెంటర్ లాగా పెట్టారు. ఆ పెట్టితే అక్కడ ఎంప్లాయీస్ కి శాలరీ ఇలేక నేను ఎలాగ గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అయ్యి నేను వెళ్ళి సపోర్ట్ చేసేవాడిని. ఓకే. ఓకే. నాకు అట్లా అసలు సి అట్ ద టైమ్ ఆఫ్ అంటే మిలీనియం టైం అంటాం కదా, అవునవును, 2000, కరెక్ట్. డాట్ 2001. కామ్ బబుల్. ఆ టైంలో నాకు కంప్యూటర్ అంటే ఎవరికి రాని ఒక స్కోప్ వచ్చింది. సో ఐ మాస్టర్డ్ దేర్ యాక్చువల్లీ. అర్థమైంది. అదే మీకు టర్నింగ్ పాయింట్. ఈ యా 99లో 10th, 98, 99, 2000లో మే నుంచి మే తీసుకోవాలి కదా. సో అక్కడ స్టెప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇచ్చింది అనమాట. ఇక ఈ ఎగ్జాక్ట్లీ. లైన్ ఏదైతే 10th హౌస్ ఎక్స్ట్రా ఇచ్చిందో చాలా వరకు తీసుకెళ్తుంది. తర్వాత వచ్చే ఛాలెంజ్ తర్వాత ఉంటుంది, మనం ముందుకెళ్ళి చెప్దాం. ఓకే. షూర్ అండి. తర్వాత నెక్స్ట్ చూద్దాం. దాదాపు ఇన్ఫాక్ట్ ఆ బిజినెస్ మా ఫాదర్ కి ఉపయోగపడలేదు. ఓకే, రైట్. మీరు టర్న్ అవ్వడానికి ఇప్పుడు మీ చాట్ కాబట్టి యా సినిమాలో మీరే హీరో, మిగిలిన వాళ్ళందరూ మనకి క్యారెక్టర్ ఆర్టిస్ట్లే. మీరు ఏ సిచ్యువేషన్ లో ఉన్నారనేదే మనకి అదే క్వశ్చన్. యా తర్వాత అరౌండ్ ద టైమ్ ఆఫ్ 2003-04 మళ్ళీ ట్రాన్స్ఫార్మింగ్ ఇయర్ అండి. దెబ్బ కొట్టి పైకి లేపుతుంది. ఫస్ట్ అయితే దెబ్బకు మాత్రం గ్యారంటీ అనమాట. ప్రోగ్రెసివ్ 10th హౌస్ రెట్రోగ్రేడ్ సాట్రాన్ తో ట్రైన్ అవుతుంది. సో అన్స్టెబిలిటీ స్టార్ట్ అయిందనమాట. మళ్ళీ 2004, 5, 6 ఒక 1 year బ్రేక్ ఇచ్చినా గానీ 4 నుంచి 8 మధ్యలో మల్టిపుల్ వే ఆఫ్ స్ట్రగులింగ్ నడుస్తూ ఉందన్నమాట. ఓకే. మళ్ళీ వచ్చింది. సో బుధదశ, కేతుభుక్తి, శని ఓకే, అది ముందుకు వెళ్ళట్లేదు. శుక్రుడు కొంతవరకు బెటర్, 5 నుంచి 7 మధ్యలో శుక్రుడు టెంపరీగా బెటరు, మళ్ళీ సన్ను బెటర్. సో ముఖ్యంగా అయితే ఇప్పుడు 4-5లో మనం ముఖ్యమైన ట్విస్ట్ చెప్తా ఉన్నాం. 4-5 మళ్ళీ అక్కడ ఎడ్యుకేషన్, ఆపర్చునిటీ, ఫ్యామిలీ, లైక్ ఇంకా ఏదైనా లవ్ రిలేషన్షిప్, అక్కడ ఏది ఉందో అది చూడండి. అక్కడ కొంచెం ఆపర్చునిటీ అవన్నీ సరిగ్గా లేవన్నమాట. ట్విస్ట్ చెప్తాం, కనిపించిందా లేదా?
కనిపించిందండి. మల్టిపుల్ థింగ్స్ జరిగాయి. 2004లో ఉమ్, నాది డిగ్రీ అవ్వలేదు. ఐ ఉమ్, డిస్కంటిన్యూడ్ యాక్చువల్లీ. అంటే సబ్జెక్ట్స్ ఉన్నాయి థర్డ్ ఓకే ఇయర్. ఓకే ఓకే బట్ ఐ గాట్ ఏ జాబ్ ఆపర్చునిటీ. ఉమ్, నాకు ఐటీలో ఒక కంపెనీలో ఐ గాట్ ఏ ఆపర్చునిటీ. ఉమ్, నేను అలాగే వెళ్ళిపోయాను. ఓకే ఐ వెంట్ దేర్. ఓకే. సో వాళ్ళకున్న విషయం చెప్పేశాను. ఉమ్. నేను ఇంకా క్లియర్ చేయలేదు. బట్ లుకింగ్ ఎట్ మై ఎక్స్పర్టైజ్ ఇన్ యునో కంప్యూటర్ సైన్స్ మళ్ళీ మీ వాయిస్ ఇన్ఫర్మేషన్ బ్రేక్ అవుతోంది. టెక్నాలజీ. సార్ ఇప్పుడు ఓకేనా సార్? ఓకే కొంచెం బెటర్. సో లుకింగ్ ఎట్ మై స్కిల్ ఇన్ ది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, వాళ్ళు దే అగ్రీడ్ మీ విత్ మై బ్యాక్లాగ్స్. ఓకే. అర్థమైంది. నేను ఐటీ కంపెనీలో జాయిన్ అయిపోయా 2004లో. 5-6 మీరు అన్నట్టుగా ఐ వెంట్ త్రూ ఏ రిలేషన్షిప్. ఉమ్. తర్వాత బట్ 8లో ఇట్ వాస్ బ్రేకా? ఇట్ డీమ్డ్ 7-8లో వర్కౌట్ ఎగ్జాక్ట్లీ అవ్వలేదా? 8-9. 8-9 అదే ఎందుకంటే ఈ 4 ఏళ్లలో జరిగే విషయాలు సరిగ్గా అవ్వట్లేదు. ఒక మధ్యలో ప్రోగ్రెస్ ఇచ్చి మళ్ళీ తర్వాత బ్రేక్ ఇచ్చింది. ప్రోగ్రెస్ ఏంటంటే ఉద్యోగం, బ్రేక్ ఏంటంటే లవ్ అనమాట. ఓకే. దాని తర్వాత ఏముంటుంది, ఇప్పుడు దెబ్బ తగిలిన తర్వాత సెల్ఫ్ ఎఫర్ట్ కదా, అట్లా ఇప్పుడు 9-10 సెల్ఫ్ ఎఫర్ట్లో వెళ్తా ఉంది. అర్థమైందా? మెర్క్యూరీ కేతు నక్షత్రం, కేతు 7th పర్లేదు, కానీ సేవింగ్ ఫుల్గా అవ్వట్లేదు. ఇక్కడ మళ్ళీ ఇంకో సమస్య వస్తూ ఉంది. ఎక్కడ అంటే ఎగ్జాక్ట్లీ 2011 మళ్ళీ వర్క్ కానీ, ఆపర్చునిటీ కానీ, డెసిషన్ కానీ, ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, మ్యారేజ్ ప్రాస్పెక్టివ్స్ కానీ, ఇవన్నిటిలో కూడా అక్కడ మళ్ళీ ట్విస్ట్, రాహుభుక్తి జరుగుతోంది. బాగా వర్రీస్ని క్రియేట్ చేయడానికి జరగాలి కదా. లేదండి మాకు పెళ్ళైంది చాలా బాగుందంటారా, తర్వాత మళ్ళీ చెప్తా. ఓకే. సో వేర్ ద బేస్ ఈజ్ అగైన్ 2011 అనమాట. కనిపించింది ఏమన్నా ఈవెంట్ లేదా? 2010 నా మ్యారేజ్ అయింది సార్. ఓకే. 2010 అండ్ 2010లో నేను ఏదైతే 2004-5లో ఒక కంపెనీలో జాయిన్ అయ్యానో నాకు అంత ఇంప్రూవ్మెంట్ లేదు. బట్ ఐ వాస్ నేను ఎప్పుడు అంటే వర్కింగ్ హార్డ్, వెరీ ఇంపార్టెంట్ రిసోర్స్, బట్ ఎవ్రీథింగ్. బట్ నా పే స్కేల్ అంత లేదు. సో మ్యారేజ్ అయింది. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఏ హైక్ అన్నమాట. కానీ వాళ్ళు ఇయ్యలేదు. నేను యాక్చువల్గా 2008 నుంచి నాకు ఉంది ఆ ఫీలింగ్. కాకపోతే ఏంటంటే లైఫ్ ఇచ్చిన కంపెనీ అనే ఒక థర్డ్ ప్రాసెస్ రన్ అవుతుంటుంది కదా. సో నేను ఆ గ్రాటిట్యూడ్ తో ఉన్నాను. కానీ మ్యారేజ్ అయ్యేసరికి మై ఎక్స్పెక్టేషన్స్ ఫర్ సంథింగ్ ఎల్స్. ఎందుకంటే నాకు ఇప్పుడు ఐ నీడ్ టు సెటిల్ డౌన్, రైట్. పిల్లలు ఉంటారు. సో నేను ఇంకా ఎంతకాలం అని గ్రాటిట్యూడ్ చూపించుకున్నా అంటే వాళ్ళ రెసిప్రొకేషన్ లేదు కంపెనీ నుంచి. సో ఫస్ట్ టైం నేను వెళ్ళిపోదాము అని డిసైడ్ అయ్యాను, వెళ్ళిపోయాను. 2010 పెళ్ళైన 1 monthకి నాకు జాబ్ కొట్టుకున్నాను, వెళ్ళిపోయా చెన్నైకి. ఓకే రైట్. చెన్నైలో వచ్చినప్పుడు సో వెళ్ళిన తర్వాత ఐ కుడెంట్ ఏబుల్ టు సస్టైన్. అంటే నేను చెన్నై అనగానే నేను పుట్టిన ప్రదేశానికి దగ్గర అనే ఫీలింగ్ లో వెళ్ళే కానీ, బట్ అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ కి వాటికి నేను సెట్ రైట్ అవ్వలేకపోయాను. సో 2011లో ఐ కేమ్ బ్యాక్. కానీ లక్కీగా ఏమైందంటే నేను వచ్చింగానే నా జాబ్, అంటే నాకు ఇక్కడ జాబ్ లేకుండానే అక్కడ వచ్చేసాను నేను ఇంక ఉండలేనని. బట్ సమ్హౌ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే, ఓ పంచి నువ్వు అక్కడి నుంచి పంచి వేరే అన్నట్టుగా బిహేవ్ చేశారు. సో నేను 2011 మార్చ్లో నేను అంటే ఆ కంపెనీ నుంచి ఎగ్జిట్ అయ్యాను. బట్ మేలో లక్కీగా 2011 మేలో మళ్ళా లక్కీగా నాకు వేరే జాబ్ వచ్చేసింది ఇక్కడ హైదరాబాద్ లో. ఓకే. ఒక 1 month 1.5 month ఐ సఫర్డ్ విత్ జాబ్లెస్. అర్థమైంది. తర్వాత ఇది బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుంది. ఒక్కోసారి చాలా ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ రిజల్ట్ ఇస్తుంది, ఒక్కోసారి ఆపేస్తుంది అనమాట. ఇక్కడ ఒక్కోసారి బ్యాక్గ్రౌండ్ లో జరిగే విషయాలు మనం మళ్ళీ వచ్చినప్పుడు చెప్దాం. ఓకే. తర్వాత 10 మ్యారేజ్ అన్నారుగా, కొంతవరకు బెటర్. 10 మార్చ్ నుంచి 11 మార్చ్ లోపేనా? అంతే. 2010 జూన్ సార్. ఓకే బెటర్, ఎందుకంటే కుజభుక్తి వస్తుంది. కుజుడు స్టార్లు ఎవరు లేరు కాబట్టి, కుజుడు క్యాన్సిలేషన్ ఉంది కాబట్టి కొంచెం బెటర్ అనమాట. కానీ సప్తమ భావంలో ఇష్యూ ఉంది కాబట్టి వదిలిపెట్టాం కాబట్టి తర్వాత అయినా చెప్తాం అనమాట. హెల్త్ ఆఫ్ ది వైఫ్, ఒక్కోసారి చైల్డ్ ప్రోగ్రెస్, రకరకాల విషయాల్లో ఎక్కడొక్కడ వస్తుంది అనమాట. అది వచ్చినప్పుడు మళ్ళీ చూడడమే. తర్వాత నెక్స్ట్ 12, 13 ఇవన్నీ పోతున్నాయి, ఫ్లోలో వెళ్తా ఉన్నాయి. ఓకే. సో దీనిలో ఆపేదంటూ ఏం లేదు, సెల్ఫ్ ఎఫర్ట్ తో కంటిన్యూ అవుతున్నారు ఇక. ఓకే. అంటే మీరు స్టెప్ బై స్టెప్ గ్రో అవుతున్నట్టు లెక్క, అంతే. ఓకేనా? మళ్ళీ చెప్తా, మళ్ళీ వచ్చేంత వరకు వెళ్తానే ఉంటది.
చూడండి 14, 15 తీసుకోండి. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ సెక్స్టైల్ విత్ నెటల్ మూన్. అంటే ఆస్పెక్ట్ అంత పెద్ద గ్రేట్ ఆస్పెక్ట్ కాదు, కానీ సోసోగా నడుస్తూ ఉంది. అది గ్రేట్గా తీసుకోలేము. ఆ 14, 15లో మీకు మళ్ళీ గురుభుక్తి జరుగుతూ ఉన్నది. మరి 6th లార్డ్, 8th లార్డ్, అవన్నీ 2nd లార్డ్ అవన్నీ యాక్టివేట్ అవుతున్నాయి. హెల్త్ ఆఫ్ ది వైఫ్, ఫాదరు, రిలేషన్షిప్, అక్కడ ఏది ఉంటే అది, మళ్ళీ వర్క్, మనీ, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఇష్యూస్, ఎనీథింగ్ చెప్తాం అన్నమాట. అక్కడ పీపుల్, కమ్యూనికేషన్ అవన్నీ కూడా ఇంచుమించుగా 15 మేకి 5-6 నెలలు అటు ఇటుగా కొంచెం అక్కడ ట్విస్ట్ ఉందా లేదా? 2014లో సార్ నేను యాక్చువల్గా ఇల్లు కొన్నాను. ఓకే. అసలు నేను అనుకోలేదు, ఎందుకంటే అసలు నాకు ఆ మైండ్ సెట్ లేదు. బట్ సమ్హౌ ఏంటో సడన్ గా ఒక 15 days లో ఇల్లు కొనేసాను. ఓకే, 2014 ఆగస్ట్ లో. విచిత్రం ఏంటంటే అదే టైంలో ఐ వాస్ చేంజింగ్ మై జాబ్. నేను అది 2011 లో ఒక కంపెనీలో జాయిన్ అయ్యని చెప్పాను కదా. ఆ కంపెనీ నుంచి వేరే కంపెనీకి, హెచ్పి అదే కంపెనీ, పెద్ద మల్టీనేషనల్ ఆర్గనైజేషన్, అక్కడికి షిఫ్టింగ్ లో ఉన్నా నేను. ఇన్ఫాక్ట్ నా నోటీస్ లో ఇల్లు కొన్నా నేను. అంటే ఎలా అంటే 14 ఆగస్ట్ 18th వాజ్ మై లాస్ట్ డేట్. 17th హౌస్ అదే ఆఫీస్ వెరిఫికేషన్ జరిగింది, బ్యాంక్ లోన్. అంటే అంత ఎడ్జ్ లో అర్థమైంది. అసలు నేను అవుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా ఆగస్ట్ 23rd రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇల్లు కొనేసాను. అయితే మంచి ముహూర్తాలు లేవు అని, అదేమైందంటే యాక్చువల్ గా నేను సెప్టెంబర్, అక్టోబర్ లో నా కొత్త ఆర్గనైజేషన్ లో జాయినింగ్ ఉంది. ఓకే, వీళ్ళు ఏం చేశారంటే నేను రిజిగ్నేషన్ పెట్టి 3 months కి పెడితే వాళ్ళు హర్ట్ అయ్యారు. అంటే నువ్వు వెళ్ళిపోతావా అని 1 month లోనే రిలీవ్ చేస్తారు నన్ను. ఎర్లీ రిలీవింగ్ చేశారు, కానీ దే హ్యావ్ టు పే మీ అనదర్ 2 months, ఎందుకంటే యాజ్ పర్ నామ్స్. సో అలా నేను సెప్టెంబర్ లో ఉన్న, అదే అక్టోబర్ ఫస్ట్ వీక్ లో ఉన్నా కూడా నేను నడిచిపోయింది నాకు, ఎందుకంటే ఐ గాట్ మై సాలరీ వితౌట్ వర్కింగ్. కాకపోతే ఏంటంటే డిసెంబర్ దాకా ముహూర్తాలు లేవని గృహప్రవేశం పెట్టుకోలేదు. డిసెంబర్ పెట్టుకునే టైంకి నేను ఏదైతే కంపెనీలో జాయిన్ అవుదాం అనుకున్నానో ఆ కంపెనీలో సెట్ అవ్వలేదు నాకు. సెట్ అవ్వలేదు మ్యూచువల్ గా వేరే కంపెనీ మళ్ళీ చూస్ చేసుకోవాలా? చూస్ చేసుకుందామా లేదా అనుకునే టైంలో నాకేమైందంటే ఒక ఫ్రీలాన్సింగ్ జాబ్ వచ్చింది. నాకు ఉన్న జాబ్ కన్నా, నేను అంటే పర్మనెంట్ జాబ్ లో చేస్తున్న దానికన్నా ఎక్కువ ఆఫర్ చేశారు అప్పట్లోనే, చాలా ఎక్కువ ఆఫర్ చేశారు. సో నాకేమనిపించిందంటే నేను వేరే చోటుకి వెళ్ళక్కర్లా, కొత్త ఇల్లు కొనుక్కున్నాను. ఓకే, నా గృహప్రవేశానికి ఇంకా టైం ఉంది, ఆ పనులన్నీ చూసుకోవాలి, అదేదో ఇంట్లో కూర్చుని ఈ ఫ్రీలాన్సింగ్ జాబ్ చేసుకుంటే బాగుంటుంది కదా అనే థాట్ లో దానికి మూవ్ అయ్యా. హ్యాపీగా 4-5 months చాలా మ్యాసివ్ ఇన్కమ్ వచ్చింది నాకు భలే ఉంది అనిపించింది. సడన్లీ వన్ డే దే సెడ్ లైక్ ప్రాజెక్ట్ ఈస్ ఓవర్, మేము ఇంకా మిమ్మల్ని పెట్టుకోవట్లేదు అన్నారు. ఓకే. ఆల్ ఆఫ్ ఎ సడన్ గా నాకున్న జాబ్ పోయింది, ఆపర్చునిటీ లేదు. ఐ వాజ్ ఇన్ 2015 ఏప్రిల్, మే నుంచి మళ్ళా నాకు 2016 ఫిబ్రవరి దాకా జాబ్ లేదు. మళ్ళా కష్టపడ్డారు మొత్తానికి. ఫైనల్ రిజల్ట్ కష్టం మామూలుగా కష్టం కాదు. మీరు అన్నట్టుగా ఇట్ ఇన్వర్స్లీ గాట్ ఏ రిలేషన్షిప్ ప్రాబ్లం విత్ మై వైఫ్. ఎందుకంటే ఎప్పుడు ఒక లివింగ్ స్టైల్లో ఉన్న నేను సడన్ గా మళ్ళా ఇట్లా అయ్యేసరికి పీపుల్ కెనాట్ ఏబుల్ టు డైజెస్ట్. నేనేంటంటే అసలు కాళ్ళకి చెప్పులు లేని స్టేజ్ నుంచి వచ్చా కాబట్టి నాకు లైఫ్ లో ఏది వచ్చినా కూడా నాకు అద్భుతమే. ఎవ్రీథింగ్ ఈస్ ఎ గిఫ్ట్ ఫర్ మీ. బట్ నాతో అసోసియేట్ అయ్యే పీపుల్ ఎగ్జాక్ట్లీ, సో వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది కదా. సో ఎక్స్పెక్టేషన్స్ మ్యాచింగ్ అనేది ప్రాబ్లమేటిక్ అయింది. సో నాకు మా వైఫ్ కి అంటే చాలా మంచిది తను, కానీ ఎందుకో కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తాయి ఇక్కడ. మనం రిసీవర్ అండ్ మైక్ అంటాం చూడండి, నేను మాట్లాడేది తనకి నచ్చదు,
తను మాట్లాడేది నాకు నచ్చదు. అదేంటో మరి ఇద్దరం ఒకటే విషయం గురించి మాట్లాడతాం మళ్ళా. అదే అదే వి ఆల్వేస్ టాక్ విత్ ఇద్దరం అంటే ఇప్పుడు రైట్ అని ఒప్పుకున్నా గానీ ఆ రైట్ అన్న దానిలో కూడా కాన్ఫ్లిక్ట్ ఉంటది. ఇప్పుడు రాంగ్ అన్నది ఇప్పుడు ఒప్పుకున్నా ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఒక చోటికి వెళ్ళాలి, కార్ లో వెళ్దాము అని నేనంటే తను కార్ లోనే వెళ్ళాలి అని చెప్తుంది, కానీ నాకు కార్ లో వెళ్ళాలి అని నాకు అర్థం అవ్వదు. అదేంటో మరి. అండ్ నేను కార్ లో వెళ్దాం అన్నది తను అర్థం చేసుకోలేదు. అదే నేను వేరే మీన్స్ లో అదే వెళ్దాం సేమ్ అన్నట్టుగా అర్థం సేమ్ చేసుకుంటుంది. అవుట్పుట్ రిజల్ట్ సేమ్ అయినా కానీ ట్రాన్స్లేషన్ అదంతా తేడా ఉంది. అర్థమైంది. అది ప్రాస్పెక్టివ్ ఆఫ్ అది సార్. అండర్స్టాండ్. ఇక తర్వాత ముందుకెళ్ళాక ఆఫర్ అంటే ఏం లేదు, నెత్తి మీద బరువు దిగిన తర్వాత ఓ 2 ఏళ్ళు పని చేసుకు వెళ్తారు, మళ్ళీ సమస్య వస్తుంది, వచ్చినప్పుడు చెప్తా. 17, 18, ఇక 16 తర్వాత మీకు జాబ్ వస్తే జాబ్ ఏదైతే ఉంటుందో సెల్ఫ్ ఎఫర్ట్ కంటిన్యూ. మళ్ళా 19 చూడండి, మళ్ళీ ఒక ట్రిగర్ పాయింట్ వచ్చింది. దాని తర్వాత ప్రోగ్రెస్ చెప్దాం, కానీ ప్రస్తుతానికి ఇక్కడ ఒక ట్రిగర్ పాయింట్ ఉంది. 19లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ ట్రైన్ నెటల్ మూన్ అనమాట. అది ఎఫెక్టెడ్ కదా, డిస్టర్బ్డ్ కదా, స్త్రీకారక గ్రహం కాబట్టి 19 ఎగ్జాక్ట్లీ 19లో వీనస్ ఉన్నాడు. వీనస్ ఓకే అయినా కానీ బట్ కేతు దశ ఎగ్జాక్ట్లీ కేతు వచ్చాడు. కేతుకి ఏమో రెట్రో ఎఫెక్ట్, కేతులో మళ్ళా ఇక్కడ ఇంకా చంద్రుడు ఇంకా రాలేదు, వచ్చేసరికి టైం పడుతుంది. ఏదేమైనా కానీ అది 20 ఆగస్టులో ఉంది. సో 19 నుంచి 20 అటు ఇటుగా ఓకే, ఆల్మోస్ట్ ఈ రేంజ్ ఆఫ్ ద టైంని మనం పాజిటివ్గా తీసుకోవట్లే. ఆ 20 తర్వాత పాజిటివ్ తీసుకుందాం. ప్రస్తుతానికి ఈ టైం బాగాలే, కోవిడ్ మూమెంట్ల టైంలో. సో మదర్ హెల్త్ కానీ, ఫాదర్ హెల్త్ కానీ, వైఫ్ రిలేషన్షిప్ కానీ, లేదంటే వర్క్ ఆపర్చునిటీ కానీ, మానసికంగా మీకు అన్ని విషయాల్లో డిటాచ్మెంట్ కానీ, వర్రీస్ కానీ, యాంగ్జైటీ కానీ, ఇవన్నీ రకరకాలుగా ఇస్తుంది. ఏమన్నా కనిపించిందా? కనిపించింది సార్. అయితే అదే ఒక నెగిటివ్ జరిగే ముందు అంటే 2018 నాకు సంభవం నాది హెల్త్ చాలా బాగుంటుంది సార్ చిన్నప్పటి నుంచి. కట్ అయింది, మళ్ళీ వాయిస్ కట్ అయింది, మీరు వెళ్ళిపోయారు కిటికీ దగ్గరికి. లేదు సార్, లేదు. ఓకే రైట్. ఇక్కడే ఉన్నా. 2018 నుంచే నాకు ఎందుకో సంభవ్ అంటే నా హెల్త్ చాలా బాగుంటుందండి. 2018 లో నాకు ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఓ ఓకే, కాలు విరిగింది. ఓకే, ఫ్రాక్చర్ మాత్రమేనా? ఫ్రాక్చర్ మాత్రమే. యాక్చువల్ గా అసలు నేను 1 డే కోసం పూణే వెళ్ళాను. పూణేలో మా అన్నయ్య ఉంటాడు. ఉగాది రోజు, ఉగాది రేపు అనగా ఇవాళ. నేను ఆ రోజు మార్నింగ్ వెళ్ళా 4 o'clock కి, 7:30, 8 కి ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఇక దాంతో ఆ విరిగిపోయిన కాలుతో హైదరాబాద్ వచ్చా. సో 2018 వాజ్ దాట్. 2019 లో నేను ఏదైతే 2016 లో కంపెనీలో జాయిన్ అయ్యానో, నా బాస్ తో అంటే నాకు అప్పటి నుంచి ఉన్న బాస్ వెళ్ళిపోయారు అంటే వేరే చోటికి. బట్ అక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ బాస్ ఎవరైతే ఆయన రీప్లేస్మెంట్ లో వచ్చారో ఆయనతో నాకు కాన్ఫ్లిక్ట్స్ బిగిన్ అయ్యాయి. అంటే అది మీకు ఎలా చెప్పాలంటే ప్రొఫెషనల్ ఈగోయిస్టిక్ నేచర్ అంటారు కదా, క్రియేటివ్ డిఫరెన్సెస్. నాకు ఇది కరెక్ట్ కాదు అంటే ఇది ఎందుకు కాదు, ఇదే కరెక్ట్, ఇలాగే చేయాలి, అట్లా ఆ డిఫరెన్సెస్ లో ఉన్నాము. మా ఇద్దరికి పడేది కాదు. అంటే ఎలా ఉండేదంటే ఒక పని నేను ఇలా చేయాలి అని చెప్తే కాదు అని ఒక 10 సిట్టింగ్స్ తర్వాత నేను ఏదైతే ఫస్ట్ టైం చెప్పానో 11th టైం ఆయన అదే చెప్పేవాడు. అదే సేమ్ వైఫ్ తో వచ్చినట్టే వచ్చింది కదా. 11th టైం ఆయన అదే చెప్పేవాడు. నాకు ఇంకా ఆ ప్యాటర్న్ అర్థమైంది. ఇలా నేను ఏంట్రా బాబు మళ్ళా వెళ్ళిపోవాలా కంపెనీ నుంచి అనే థాట్. కంపెనీ చాలా బాగుండేది, వర్క్ కల్చర్ కానీ అన్ని బాగుండేది, నా బాస్ తో పడేది కాదు. అయితే శాలరీ అన్ని బాగుండేవి. కాకపోతే విచిత్రంగా ఏమైందంటే మాకు ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ లో ఉన్న క్లయింట్ ఉంటారు కదా, ఆయనకి నా బాస్ నచ్చలేదు, నేను నచ్చా. ఓకే రైట్. ఆయన వచ్చి ఆయన వేరే కంట్రీ నుంచి వచ్చారు, ఫిలిపీన్స్, నన్ను తీసుకెళ్లాలని అక్కడ ఇంప్లిమెంటేషన్ కి. అర్థమైంది. మా బాస్ ఏమో ఒప్పుకోలే. చివరికి ఆయన అసలు నేనా క్లయింట్ నువ్వా, నేను చెప్పింది నువ్వు ఒప్పుకోకపోవటం ఏంటి, నాకు నీతో పని లేదు అని చెప్పి మా కంపెనీ ఎండితో మాట్లాడి ఫోర్స్ఫుల్ గా 2000 అంటే నాకున్న సిచ్యువేషన్స్ ఎలా అంటే ఆఫీస్ లో అసలు ఐ వాజ్ నాట్ గుడ్. అంటే అసలు ఎన్విరాన్మెంట్ బాగాలేదు, నాకు అన్ని బాగున్నాయి కానీ ప్రతి క్షణం వచ్చింది కదా 2021 లో. 2019 నవంబర్ లో ఫస్ట్ టైం ఐ ట్రావెల్డ్ సార్ అబ్రాడ్. ఓకే సరే, మళ్ళీ వచ్చేసారు అయితే. మళ్ళా ఒక 1.5 month కి వచ్చి జనవరిలో మళ్ళీ ట్రావెల్ చేసా. 2020 జనవరి కరెక్ట్ గా నేను అక్కడ ఉన్నప్పుడు కోవిడ్ వచ్చింది. ఓకే, ఫోర్స్ఫుల్ గా వచ్చేయాల్సి వచ్చింది. ఓకే, మళ్ళీ 20లో మళ్ళీ వచ్చేయాల్సి వచ్చిందా?
జనవరిలో వెళ్ళాను. ఫిబ్రవరి 14తో 15తో వచ్చేసా. ఎందుకంటే కోవిడ్ ఉంది, ఇంకా ఫ్లైట్స్ లేవని. అర్థమైంది. అంటే ఇంకా లాక్డౌన్ అవి బిగిన్ అవుతున్నాయి, అందుకని వచ్చేసా. ఉమ్, వచ్చేసిన తర్వాత ఏమైందంటే నా బాస్ కి నాకు పడట్లేదని చెప్పే కదా. అవును. అప్పుడు ఇంకా లే ఆఫ్స్ బిగిన్ అయ్యాయి, ఎందుకంటే కాస్ట్ కటింగ్. ఉమ్, ఐ గాట్ లేడ్ ఆఫ్ ఉమ్. యాక్చువల్లీ. ఏం నా కదా, బాస్ అయితే మార్చిలో మంచి ఉద్యోగం ఇప్పిద్దాం అయితే. 21 మేకి ప్రోగ్రెసివ్ వీనస్, ప్రోగ్రెసివ్ సన్ 10,000 ఎక్సలెంట్ గా ట్రైన్ ఇస్తున్నారు. కాబట్టి యూ హ్యావ్ టు గెట్ ద మరి ఇంపార్టెంట్ ప్రోగ్రెసివ్ ఆపర్చునిటీ అనమాట. ఇంతకు ముందు దానికన్నా మరి మంచి పేతో, సాటిస్ఫాక్టరీతో, ఇంతకు ముందు ఇష్యూస్ తో కంపేర్ చేస్తే ఆల్ ఆఫ్ ఎ సడన్ యూ హ్యావ్ టు గెట్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇంప్రూవ్మెంట్ అనమాట. పోతే పోయింది అన్నట్టే అవ్వాలి. మరి అయితా ఉందా లేదా? ఖచ్చితంగా అయింది సార్. నాకు ఇది ఏదైతే జరిగిందో ఏప్రిల్లో, మా బాస్ నాకు ఫోన్ చేసి నేను ఫైర్ చేసి, అదే ఫైర్ అని చెప్పకుండా, అంటే నాకు తెలుసు ఇట్ ఈస్ ఎ ఫైర్, బట్ కంపెనీ లాసెస్ లో ఉంది కదా, సో వి వెంట్ ఇన్ టు కాస్ట్ కట్టింగ్, నాకు ఏ చాయిస్ లేదు అని నాకు చాలా సాఫ్ట్ గా చెప్పి, నువ్వు రిజిగ్నేషన్ పెడితే నేను రిలీవ్ చేస్తాను అన్నాడు. డెసిషన్ ఈజ్ యువర్స్, నాట్ మైన్. నా డెసిషన్ కాదు, టు కిట్ రైట్. సో I need a mail from your end that we are, as an organization, we are making this decision అని నువ్వు నాకు మెయిల్ పెడితే నేను దానికి రిప్లై ఇస్తా ఓకే అని. నువ్వు మెయిల్ పెట్టకపోతే నేను పెట్టను అని కూర్చున్నా. ఎందుకు అంటే ఇలా చాలా మందిని తీసారు, నేను ఒక్కనే కాదని. కాకపోతే అందరికి ఏం జరిగిందంటే, వాళ్ళు పాపం రిజిగ్నేషన్ ఇచ్చిందానే ఇమీడియట్ విత్, ఇప్పుడు కొంచెం బెటర్, వాయిస్ అన్స్టేబుల్ అయింది. సో విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ వాళ్ళని రిలీవ్ చేసేసి వాళ్ళకి ఆ మంత్ శాలరీ కూడా ఇవ్వలేదు. ఓకే. సో నేను ఐ థాట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. లేదు, నువ్వు నాకు మీ డెసిషన్ కదా, అది నా డెసిషన్ కాదు కదా. సో మీరు నాకు మెయిల్ పెడితే దానికి నేను రిప్లై ఇస్తాను, అంతేగాని నేనైతే మెయిల్ ఇనిషియేట్ చేయను, బికాస్ దట్ ఈస్ నాట్ మై డెసిషన్ అని చెప్పా. కరెక్ట్. అంటే ఆయన 2-3 గంట, అంటే 2-3 రోజులు నా వెంట పడ్డాడు. ఎందుకంటే పైన వీళ్ళు లిస్ట్ పంపించేసాడు ఈయన. ఒక్క సెకండ్, అంటే ఈయన దగ్గర నుంచి ఉన్న లిస్ట్. వన్ సెకండ్. యా, థ్యాంక్ యూ అండి. ఎస్ సార్, నో ప్రాబ్లం. ఓకే. సో అట్లా నేను సంహవ్ ఆయన ఒక 2-3 డేస్ బాగా హార్డ్ గా ట్రై చేశాడు, బట్ నేను చాలా స్ట్రాంగ్ గా నుంచి ఉంటే ఇంకా చివరికి పెట్టాడు మెయిల్, నేను రిప్లై ఇచ్చాను. దానివల్ల నాకేమైందంటే ఐ గాట్ ఏ టైమ్ ఫర్ 3 months. నాకు శాలరీ పడింది, ఐ గాట్ క్విటెడ్ ఫ్రమ్ ది ఆర్గనైజేషన్. నాకు వేరే జాబ్ వెతుక్కోవడానికి స్కోప్ దొరికింది. కానీ నాది సార్ యా. సో ఏప్రిల్ 21 నాకు అంటే రిజిగ్నేషన్ టెక్నికల్ గా పెట్టాను. సో 3 months అంటే జూలై 21 సార్. జూలై 11th 12th దాకా కూడా నాకు ఆపర్చునిటీ లేదు. నాకు ఇంకా టెన్షన్ బిగిన్ అయింది, ఎట్లా అని. సంహవ్ ఎక్కడి నుంచో ఒక స్టార్ట్అప్ ఆర్గనైజేషన్ నుంచి అనుకోకుండా నా రిఫరెన్స్ ఎవరో ఇచ్చారని కాల్ వచ్చింది నాకు. సో ఆయన 14th 15th కి వచ్చేసి జాయిన్ అయిపో, లెట్స్ గెట్ సార్. ఎప్పుడు కూడా సార్ స్టార్ట్అప్ కి సార్, సో స్టార్ట్అప్ కి ఉండే పారామీటర్స్ ఏంటంటే, డొమైన్ నాలెడ్జ్ ఉండాలి, సెకండ్ డొమైన్ నాలెడ్జ్ ఉండాలి, ఫండింగ్ ఉండాలి. యూజువల్ గా ఏమవుతుందంటే ఫండింగ్ ఉంటుంది, డొమైన్ నాలెడ్జ్ ఉండదు, లేదా డొమైన్ నాలెడ్జ్ ఉంటుంది, ఫండింగ్ ఉండదు. సో ఆయన దగ్గర 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఐ థాట్ లైక్ ఇట్స్ ఏ సక్సెస్ఫుల్ పాత్ టు గో విత్, అంటే అది స్టార్ట్అప్ అయినా. సో చాలా మంది వార్న్ చేశారు నాకు, నువ్వు అనవసరంగా రిస్క్ తీసుకుంటున్నావు కెరీర్ లో అని. ఏం కాదుగా, ఇప్పుడు చాలా ప్రోగ్రెస్ అయ్యే స్కోప్ కనబడుతుందిగా. ఆ స్టార్ట్అప్ అయితే స్టార్ట్అప్ లోకి వెళ్తే మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రోగ్రెస్. నంబరు 14th or 15th నాకు జాబ్ వచ్చింది. కానీ నాకేంటంటే టెక్నికల్ గా నాకు ఆన్ పేపర్ లో 21st దాకా నేను ఈ కంపెనీతో టైఅప్ అయ్యి ఉన్నా కదా, నేను 22nd జాయిన్ అవుతానని నేను చెప్పాను. సో అట్లాగే జాయిన్ అయ్యాను. ఎవ్రీథింగ్ వెంట్ వెల్. పే మరి ఇంక్రీజ్ చేశారా ప్రీవియస్ కంపెనీతో కంపేర్ చేస్తే? ఒక రకంగా ఏంటంటే సార్, టెక్నికల్ గా నేనే హెడ్ ఇక అక్కడ, ఆయన ఫంక్షనల్ గా, అండ్ ఒక రకంగా హీస్ ఇన్ఫాక్ట్ మనీ అండ్ మిగతా రిసోర్సెస్, ఆయన రిసోర్సెస్ ఐడెంటిఫై చేస్తే ఆయన డబ్బులు పే చేసి ప్రాజెక్ట్ ముందు తీసుకెళ్దామని. ఇట్ వాస్ ఎ వెరీ సక్సెస్ఫుల్ జర్నీ. వీళ్ళు ఎంత ఇచ్చారు ఇప్పుడు మూవ్ అయినాక?
మూవ్ అయిన తర్వాత నాకు 30 వచ్చింది 30 సార్. ఎల్పిఏ ఇచ్చారు. ఓకే. రైట్. యాక్చువల్‌గా ఇక్కడ ఉన్నప్పుడు 21, 22 ఉండేది. ఇంక్రీజ్ అయింది కదా 30 మనకి, మంచిగానే అయింది అయింది సార్. కదా. రైట్. యాహ్! కొంచెం యాహ్! ముందుకు చెప్పనా? చెప్పండి సార్. ఓకే. రైట్. రైట్. సార్ నేనేమన్నా ఎక్కువగా మాట్లాడుతున్నానా? ఎక్కువ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నానా? అవునవును. ఒక 1 మినిట్‌లోది 30 సెకండ్స్‌లో చెప్పండి. సో దట్ మన వీడియో లెంత్ అర్థమైంది. నాకేమి ఇబ్బంది నాకే లేదు. అనిపిచ్చింది. నాకే నాకేమి ఇబ్బంది అనిపిచ్చింది. లేదు గానీ చూసేవాళ్ళకి నాకే అనిపిచ్చింది. అంతే. యాహ్! యాహ్! రైట్. రైట్. 22, 23. ఓకే. ఆల్ గుడ్. గోయింగ్ ఇన్ ఏ స్మూత్ వే. సో ప్రస్తుతానికి ఆపేదానికి ఏమీ లేదు. అలా స్టెప్ బై స్టెప్ మూవ్ అవుతోంది. కేతు దశ వచ్చింది. శని భుక్తి ఓకే. బుధ భుక్తి ఓకే. తర్వాత మాట్లాడదాం చెప్తాను. ఆస్పెక్ట్ 10th హౌస్ 9 degrees, నో బ్యాడ్ ఆస్పెక్ట్. ఓకే. అంటే సేమ్ ఇదే టైంకి ఒక్కోసారి హెల్త్ 2022 కదా. సో ఒక్కోసారి హెల్త్ లాంటి ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయనుకో, ఫ్యామిలీ హెల్త్, ఎవరి హెల్త్ అయినా రిజాల్వింగ్ ఆస్పెక్ట్ అనమాట ఇది. అంటే సర్జరీస్ చేసి క్లియర్ చేసి ముందు తీసుకోవాలి. లైఫ్ ఎక్స్పాన్షన్ ఆస్పెక్ట్గా కన్సిడర్ చేయాలి మనం. సార్ ఇది ఇప్పుడు మీరు ఏ ఇయర్‌లో ఉన్నారు సార్ ఇప్పుడు? నేను 22 22 దగ్గరే ఉన్నాను అనమాట. 21, 22 అయితే దగ్గరకు వచ్చాను. 21లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. హా, అది యాక్చువల్‌గా నా ప్రయాణం టువర్డ్స్ జాతకం అనేది అక్కడి నుంచి బిగిన్ అయింది సార్. ఓకే. మా ఫాదరు చనిపోయారు. ఓకే. సారీ. 2021 మే. ఈ యాక్చువల్‌గా ప్రాబ్లం మ ఏంటి మీ ఫాదర్కి? కోవిడ్. అసలు కోవిడ్ చాలా ఎఫెక్ట్. హెల్తీ పర్సన్. ఓకే. ఓకే. మనము మా ఆ 20 మదర్‌కి బిఫోర్ దట్ సమ్ ఆస్పెక్ట్ చెప్పాం, గుర్తుంది కదా. 2019, 20 మధ్యలో బ్యాడ్ ఆస్పెక్ట్ చెప్పాము. రిలీవింగ్ అవును. వచ్చేసేసి 21 చెప్పాం. ఇదంతా ఏంటిది, అంతకు ముందు ఇమ్యూనిటీ అవన్నీ వాటి నుంచి లెక్క అనమాట. అర్థమైందా? ఓకే. కానీ బట్ మళ్ళీ వాళ్ళ చాట్లో చూడాలి. యూ కెనాట్ కన్ఫర్మ్. ఇదంతా మనం ప్రాబ్లం అంతా 1920 అంటే 19 మే టు 20 మే, 20 మే టు 21 మే మాత్రమే చెప్తాం అనమాట. అర్థమైందా? 21 మే తర్వాత రిలీవ్ అంటే లైక్ ఏదన్నా ఇష్యూ ఉందనుకో, రిజాల్వ్ అయ్యి ముందుకు పోవాలి. పోవట్లేదంటే మనం చేసేది ఏం లేదు. ఓకే. సో ఇది అవును. ఒక్కోసారి కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి, కొన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయలేను కానీ, బట్ కొన్ని ఆస్పెక్ట్స్ అట్లాంటివి అనమాట. ఓకే. గాట్ ఇట్. సరే. తర్వాత సో ఫ్లో అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే. 22, 23, 24 కంటిన్యూయింగ్ ద సేమ్ ది వే. బట్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ మీది ఏదైతే ఉందో ఆ 22 నుంచి అలా స్టెప్ బై స్టెప్ మూవ్ అవ్వాలి. ఏమీ ఆస్పెక్ట్ చెప్పడానికి లేదు. ఓకే. ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ద సేమ్ ది ఫ్లో అనమాట. ఓకే. ఇక బుక్తులు అంటే పెద్దగా ఏం లేదు. ఇట్స్ కంటిన్యూయింగ్ ద సేమ్ ది వే. మార్చేది ఏం లేదు. కేతు అయిపోతున్నాడు కదా, ఇప్పుడు మళ్ళీ వీనస్ దశే స్టార్ట్ అవుతుంది. ఓకే. మాట్లాడదాము. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం కరెంట్ టైంకి వచ్చి ఆగాం. నేను మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమీ చెప్పలేదు. ఓకే. ఇక మీరు చెప్పాలనుకుంటే చెప్పండి. ఆ యాహ్! 22 నాకు నుంచి 2024లో ఒక ఈవెంట్ జరిగింది సార్. ఓకే. నేను 24. ఏదైతే స్టార్టప్‌లో జాయిన్ అయ్యానో అక్కడ సీ ఒక కొత్త పీపుల్ అంటే ఎవరైతే మా ఎండీ ఉన్నారని చెప్పానో, సో వాళ్ళతో ఒక ఫీమేల్ అంటే వాళ్ళు కూడా మేము కూడా ప్రాజెక్ట్‌కి హెల్ప్ చేస్తాం అన్నట్టుగా 2023లో వచ్చారు. అప్పటి నుంచి కొద్దిగా ఆయనకి నాకు డిస్టెన్స్ పెరిగింది. 2024 జూన్ 25th ఐ స్టిల్ రిమెంబర్. ఆల్ ఆఫ్ ఎ సడన్ తను కాల్ చేసింది. సారీ శరత్, యూ హ్యావ్ టు లీవ్. ఓకే. సో నేను ఆయనకి కాల్ చేయడానికి ట్రై చేశాను నేను. బట్ ఆయన లిఫ్ట్ చేయలేదు. ఓకే. సో ఐ కెప్ట్ హిమ్ ఏ మెసేజ్. ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్. ఐ నో దట్ ఆర్గనైజేషన్ ఇస్ బిగ్గర్ దాన్ ఏ ఇండివిజువల్. సో ఐ స్టిల్ రెస్పెక్ట్ యువర్ డెసిషన్ అండ్ అని చెప్పి ఇంకా నేను కూడా ఇక అక్కడి నుంచి నేను ఏం చేశానంటే 2023లో జనవరిలో నాది గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నది. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ బిగిన్ చేశాను. సో ఇట్ వాజ్ అక్కడి నుంచే అసలు ఏంటో ఏది కూడా అనుకున్నట్టుగా జరగకపోవటం, ఆ డ్రాగ్ ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ 2024లో సడన్ గా ఇలా జరిగింది. ఇన్కమ్ ఆగిపోయింది. సో ఐ వాజ్ ఎట్ 35 LPA. ఇన్కమ్ ఆగిపోయింది. ఈఎంఐలు కొండంత ఉన్నాయి. నేనేం చేయలేని పరిస్థితి. ఒక 6 months, 7 months ఐ కుడ్ ఏబుల్ టు సస్టైన్ విత్ మై సేవింగ్స్, గోల్డ్, ఎవ్రీథింగ్. 2025 అయితే ఇంకా యాక్చువల్గా అప్పుడు
అదే అష్టమశని ఇలాంటివి అన్నారు నాకు ఉమ్, 2023 జాన్ నుంచే. ఉమ్, సో అది 2025 మార్చ్ 29కి వెళ్ళిపోతుంది అన్నారు, అంటే అది మన ఉమ్, ఉగాదికి. ఉమ్, బట్ ఇక ఏప్రిల్ నుంచి అయితే ఇంకా వరస్ట్ సిచ్యువేషన్స్ ఉమ్, ఏంటంటే హౌస్ ఈఎంఐలు పెరిగిపోతున్నాయి, ఉమ్, కట్టలేని పరిస్థితి. ఉమ్, ఎక్కడ రిలేషన్ లో ప్రాబ్లమ్స్, అంటే ఉమ్, బికాస్ ఆఫ్ మై జాబ్ లాస్, ఉమ్, ఇన్లాస్ తో వాళ్ళ వైపు వాళ్ళతో పడకపోవటం, అవును. ఇవన్నీ జరిగాయి. నేను ఎందుకో తెలీదు, జూన్ జూలైలో నా ఒక ఎక్స్ కొలీగ్ తో ఐ గాట్ ఏ కాల్ 2025 జూన్ జూలైలో. ఈ ఉమ్, సెడ్ లైక్ నేను ఒక స్టార్ట్అప్ పెట్టుకున్నాను, నీ అంత పే చేయలేను, ఉమ్, బట్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కమ్ డౌన్ అన్నాడు. వెళ్ళాను. ఉమ్, ఇన్ఫాక్ట్ పాపం అక్కడ నాకు రోల్ ఏం లేదు. ఆయన ఉమ్, నా కొలీగ్ నన్ను మోటివేట్ చేయడానికి, he wants to state that I'm still in a very good resource, or నాకు ఆ నాలెడ్జ్ ఉంది అంటే చాలా లో వెళ్ళిపోతున్నాయి ఇంకా. అదే ఎందుకో అదే అదే. తెలియదు, ఇది వరకు నేను ఇలా ఇంటర్వ్యూస్ వచ్చేసేవి రావట్లేదు. ఉమ్. సో అన్ని రకాల కాంబినేషన్స్ ఉన్నాయిలేండి, అదే అంటే పే పెరిగే ఒకటి కొద్దీ ఏజ్ పెరిగే కొద్దీ యా యా అంతే కదా, ఫ్రెషర్ ని తీసుకోవడం, ఎక్స్పీరియన్స్. లెస్ కాస్ట్ లో తీసుకోవడం యా ఆపర్చునిటీగా యా పిక్ చేస్తారు కాబట్టి. సో పాపం అతను ఆగస్ట్ నుంచి నేను పూణే వెళ్ళిపోయాను. పూణేలో ఉంటాడు ఆయన స్టార్ట్అప్, 15-20 పీపుల్ ఉంటారు. ఉమ్, బట్ పాపం నాకు టు బి ఫ్రాంక్ ఒక 12-15 ఎల్పిఏ ఉమ్, ఆయన ఆయన నాకు ఒక కొత్త రోల్ క్రియేట్ చేసి వెళ్ళి పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఖాళీ కూర్చున్నాను, అంతే, ఏం చేసామని కాదు. ఉమ్, ఆయనకి ఉన్న రిసోర్సెస్ కి హెల్ప్ చేయటము, ఉమ్, ఆయన ప్రాజెక్ట్స్ లో ఏదో నేనే ఇన్వాల్వ్ అయ్యి ఏదో ఒకటి చేయటం. ఉమ్. ఆయన ఏంటంటే నాకు ఒక మోటివేషన్ ఇవ్వడానికి పిలిచాడు యాక్చువల్ గా. ఓకే, అర్థమైంది, అర్థం సపోర్ట్ చేయడానికి పాపం ఫ్రెండ్ గా. సపోర్ట్ చేయటానికి, అరే సో అలా నేను అసోసియేట్ అవుతూ వస్తున్నా. పాపం ఆయన కూడా రిఫరెన్సెస్ ఇవ్వటము, అండ్ ఉమ్, అలా చేస్తూ చేస్తూ మొన్న నవంబర్ 13th, ఉమ్, నవంబర్ 8th నుంచి మళ్ళా సిచ్యువేషన్స్ మారిపోయి, ఉమ్, నవంబర్ 13th ఐ గాట్ ఆల్మోస్ట్ 8 ఆఫర్స్ ఇన్ ఏ పర్టికులర్ డే. ఉమ్. నవంబర్ అంటే మొన్న మొన్న 2025 నవంబర్ లో నవంబర్ వేరే ఆపర్చునిటీస్ వచ్చాయి. 8 ఆఫర్స్ ఒకే రోజు వచ్చాయి నాకు. వచ్చాయి. ఓకే. అయితే నేను ఇంకా ఒకటే అనుకున్నా, అంటే నేను ఆల్రెడీ 17 months ఐ వాజ్ జాబ్లెస్. ఉమ్, ఒక రకంగా అన్ని రకాలుగా అన్నిటికీ దూరం అయిపోయా. అంటే ఉమ్, చూడండి, ఇల్లు ఉమ్, వదిలిపెట్టి అటు వెళ్ళిపోయాను. మా వైఫ్ ఇక్కడ ఉండలేక వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళిపోయింది. ఉమ్, పిల్లలు ఉమ్, అందరికి దూరం అయిపోయింది. అంటే నేను ఐ వాజ్ థింకింగ్, ఏంటిది అసలు, ఆ, ఎక్కడ ఉండేవాడిని, ఎక్కడికి వచ్చాను, ఒక్కడిని ఒంటరిగా ఒక ఉమ్, చోట కూర్చోవటం ఏంటి అనే ఒక రకమైన వైరాగ్యం వచ్చేసింది. ఉమ్. అండ్ అంటే అదే డిటాచ్డ్ మైండ్ సెట్ అవును. వచ్చేసింది. ఉమ్, ఇప్పుడు ఎమోషన్ లేదు. మీకు విషయం ఏంటంటే, నాకు జాబ్ వచ్చిన రోజున నాకు ఐ వాస్ జీరో ఎమోషన్. ఉమ్, జీరో ఎమోషన్కి వెళ్ళిపోయాను. అండ్ ఇప్పుడు కూడా అంత ఎక్సైట్మెంట్ ఏం లేదు. నాకు అప్పుడు అనిపించింది, ఉమ్, వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ యాక్చువల్లీ, ఉమ్, మనీనా, ఉమ్, లేదు ఆ, అంటే పేరు ప్రతిష్ట, ఉమ్, డబ్బా, ఉమ్. ఏంటి అసలు నేను కోరుకునేది ఏంటి, నా జీవితానికి దేంట్లో ఆనందం ఉంటుంది అని. ఆ, ఆ, నేను యాక్చువల్ గా మీకు కాల్ చేశా జనవరిలోనే. ఓకే. ఆ, మీరు మాట్లాడారు, రీసెర్చ్ ఆర్ అది అపాయింట్మెంట్ అని మాట్లాడారు. ఆ. నేను ఇంకా అప్పటి నుంచి, బికాస్ సి రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్, మీరు పెట్టారు, వీ హ్యావ్ టు ఫాలో దట్. ఉమ్, సో నేను ఆ రోజు నుంచి మెసేజ్ కొడుతూనే ఉన్నా. లక్కీలీ ఐ గాట్ ఇట్ టుడే. ఓకే. నాకు నేను అప్పుడు చూసుకుంటే శుక్రదశ మీ సాఫ్ట్వేర్ లో ఉమ్, అక్టోబర్ నుంచి ఉంది సార్. ఉమ్, అక్టోబర్ 17th నుంచో అని ఉమ్, ఉంది, కానీ ఉమ్, ఉమ్, మిగతా అన్ని సాఫ్ట్వేర్స్ లో మాత్రము నవంబర్ ఉమ్, 11-13 మధ్యలో ఉంది. ఉమ్. నాకు అది కొద్దిగా ఎందుకో అర్థం కాలేదు. బట్ నవంబర్ 13th నాకు వచ్చింది. ఆ రోజు అంటే ఆ టెక్నికల్ ఐ ఫీల్ లైక్ దట్ ఈస్ వేర్ మై శుక్ర మహాదశ స్టార్ట్. నాకు ఉమ్, ఇప్పుడు ఒకటే సార్, శుక్ర మహాదశ 20 ఏళ్ళు. నాకు ఉమ్, ఎలా ఉంటుంది, నాకు ఎందుకు ఇన్నిసార్లు ఉమ్, కట్ అవుతోంది, పోనీ ఉమ్, కట్ అయిపోయేదేదో అధపాతాళానికి వెళ్ళిపోయినా బానే ఉంటుంది, అది ఉమ్. అలా వెళ్ళదు. అంటే అదే. మీకు ఏది సింక్ అయిపోవట్లేదు, అలా అని తేలుతున్నానా అంటే అలా అని లేదు. సోఫార్ అసలు నేను సోఫార్ ఎంతవరకు చెప్పగలిగాను? 10లో ఒక 4 మార్కులు వచ్చాయా? 8 దాకా వచ్చాయా? సార్ ఉమ్, 9.5 ఇస్తాను నేను ఓకే. ఆల్మోస్ట్. మరి అన్నొద్దులే. సరే. రైట్, రైట్.
పాస్ అయ్యాం. సో ఇప్పుడు ఇప్పుడు ఏం కావాలనేది మీకే క్లారిటీ లేదు, నేను అది చెప్పాలి అంతేనా ఇప్పుడు? అలా కాదు సార్, నాకు ఎందుకు ఎన్నిసార్లు ఆ, అంటే లైఫ్ నేను ఒక మ్మ్. చాలా నేను నా ఎత్తుకి నా నా అర్థమైంది, నాదంతా అర్థమైంది. నేను ఒక 1 minute మాట్లాడతాను. సో నేను చెప్పండి సార్. ఆ, నా అండర్స్టాండింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే చెప్పనా? చెప్పండి. ఇప్పుడు మీకు బేసికల్లీ దశమాధిపతి వక్రి, కానీ ఎక్సెప్షన్ ఉంది. ఎక్సెప్షన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మీకు ఆల్టర్నేటివ్లీ జరుగుద్ది ఏదైనా కానీ. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉద్యోగం ఇవన్నీ జరిగేదానికి లేదు. అర్థమైందా? ఉమ్, ఇప్పుడు ఉమ్, ఫాదర్ ఇదంతా కూడా డ్రాప్ అయ్యారు, ఫ్లక్చువేట్ అయ్యారు, ఇదంతా చూసాం కదా. సో ఉమ్, మనం సెల్ఫ్ మేడ్ అవ్వాల్సి వచ్చిందా, రవిసేనల అపోజిషన్ ఇది ఒకటి ఇచ్చింది. తర్వాత సప్తమంలో దోషం ఉంది. ఓకే, ఇప్పుడు ఉమ్, మీరు అవే ఫ్రమ్ ది వైఫ్ వెళ్ళారు. ఇష్యూ, ఛాలెంజెస్, రిలేషన్షిప్, అండర్స్టాండింగ్ ఇవన్నీ వచ్చాయి. మార్స్ బుక్ పెళ్లి అవ్వడం వల్ల మార్స్ కి క్యాన్సిలేషన్ ఉంది, ఎట్టగొట్ట క్యాన్సిలేషన్ వచ్చింది కాబట్టి అది సేవ్ చేసింది. తర్వాత కేతుకి క్యాన్సిలేషన్ కొంతవరకు శని ఎగ్జాల్ట్ అవ్వడం వల్ల ఇది క్యాన్సిల్ చేసింది. ఈ క్యాన్సిలేషన్స్ అన్ని ఏం చేస్తున్నాయి అని అంటే ఈవెంట్ ని మొత్తం చెడు జరగకుండా ఇంకో రకంగా కాపాడుతున్నాయి, ప్రొటెక్షన్ చేస్తున్నాయి. అర్థమైందా? ఓకే ఓకే ప్రతి దగ్గర ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ బ్యాడ్ హెల్త్ ఆఫ్ వైఫ్ కన్నా మీరు దూరంగా వెళ్ళిపోయి ఆవిడ దూరంగా వెళ్ళిపోతే అయిపోయిందిగా, ఈజీ అయిపోయిందిగా. అర్థమైందా? అవును. సఫరింగ్ డిటాచ్మెంట్ తో అయిపోయిందిగా. మనం ఫీలింగ్ బాగుంది అనుకుంటే బాగుంది, బాగాలేదనుకుంటే బాగాలేదంతో అయిపోయిందిగా. ఫిజికల్ గా అవును. డ్యామేజ్ జరిగింది దానికన్నా. ఇక ఫాదర్ హెల్త్ అంటారా, అది ఇక వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది. ఆల్రెడీ మనం 19 లో మనం ఛాలెంజ్ ఫర్ ద మదర్ అయ్యి చెప్పాం కదా, అక్కడే మనం అవును. ఐడెంటిఫై చేశాం కదా. అర్థమైందా? యా అది యా ఇమ్యూనిటీ ఎంత ఉందనేది ఆ కోవిడ్ మూమెంట్ లో మనకి తెలియదు కాబట్టి వాళ్ళ చాట్ నుంచి చూడాలి. తర్వాత యా మీకు ఎప్పుడైతే మనము గుడ్ ఆస్పెక్ట్ చెప్పామో ఇంక్రీజ్ అయింది కదా. సో కాబట్టి చార్ట్ ఈజ్ అండర్ ది ఫ్లో, అంటే మనం అనుకున్న క్యాలిక్యులేషన్ లో జరుగుతుంది. బేసికలీ గ్యాప్స్ నేను చెప్పా కదా, అంత విపరీత రాజయోగాలనే కాబట్టి అన్ని ప్లాన్ పరంగా జరగవు. అర్థమైందా? మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది, అవ్వాల్సిందే అవుద్దిగా ఎవరి జీవితంలో అయినా. సో ఆ అవును. విధంగా ట్విస్ట్ అండ్ టర్న్స్ తో జరుగుతాయి. ఓకే, సో ఫైనల్లీ ఓకే మనం చేయాల్సింది ఏంటిది, మనం చేసి ఎక్స్పెక్ట్ చేయకుండా పోవడమే, అంతే. చేసేది ఏం లేదు. అర్థమైందా? సో ఆల్రెడీ యా ఎనీవే, సో బేసికల్లీ ఎగ్జాల్టేషన్స్ ఉండడం వల్ల కనీసం మీకు మినిమం స్టాండర్డ్ ఆఫ్ ద లైఫ్ ఇస్తున్నాడు. అదే గనక గ్రహాలు ఉచ్చులో కూడా లేకపోతే ఇక మ్యాటర్ ఎవరు అనమాట ఈ చార్ట్. అర్థమైందా? అదేలే కాబట్టి అదేలే గ్రహాలు ఉచ్చులో ఉండి ప్రొటెక్ట్ చేస్తున్నాయి. మీరు ఏళ్ళనాటి శని అయ్యి చెప్పారు కదా, అవన్నీ కూడా కొంతవరకే. అవి ఆల్రెడీ ఉన్నప్పుడు అర్ధాష్టమ సేనైనా అష్టమ సేనైనా కానీ అవి ఉన్నప్పుడు మాత్రమే అనమాట. ఒక్కోసారి అవి ఉన్నప్పుడు కూడా మీకు గుడ్ రిజల్ట్స్ వస్తాయి, అవి లేనప్పుడు కూడా మీకు బ్యాడ్ రిజల్ట్స్ వస్తాయి. అవి మిగిలిన దశాభుక్తులు, ట్రాన్సిట్స్, స్టార్స్ అన్ని మనం కంబైన్ చేసుకొని చూసుకోవాలి. సో బేసికలీ ఇప్పుడైతే బాగుంది. అంటే లైక్ 26 మే తర్వాత నుంచి బాగుంది, 27 మే తర్వాత ఇంకా బాగుంది అనమాట. సో 2 సంవత్సరాలు ఇప్పుడు ఈ ఇయర్ అయితే చాలా ర్యాపిడ్గా బాగుంది అనమాట, డీసెంట్గా ఉంది, లుక్స్ గుడ్ అనమాట. నేను మీకు ఆల్మోస్ట్ కొన్ని రోజులు ప్రిడిక్ట్ చేసి వద్దాం కొంచెం, యా తర్వాత మాట్లాడదాం. కంటిన్యూ. ఆల్మోస్ట్ 31 వరకు కూడా కంటిన్యూ అయిందండి. ఓకే, దాని తర్వాత సంగతి అప్పుడు చూద్దాం. ఓకే, ప్రస్తుతానికైతే ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మీకు ఒక మంచి జాబ్ ఉందా లేదా, లేకపోతే ఇప్పిద్దాం. వచ్చింది సార్, వచ్చింది. ఎంత ఉంది వచ్చింది. ఇప్పుడు? 35 ఇస్తున్నారా మళ్ళీ, లేదంటే ఇంకా తక్కువ ఇస్తున్నారా? లేదు సార్, 48 ఇస్తుంది సార్. 48 ఇస్తున్నారు. ఇంకొంచెం పెంచుదామా మరి, రౌండ్ ఫిగర్ పెంచండి చేద్దామా? సార్, చేయండి సార్. ఓకే, రైట్. సో ఇప్పుడు ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ అనేవాడు 10,000 ట్రైన్ ఇస్తున్నాడు. ఏంటిది మీరు వాడే టెక్నాలజీ ఎగ్జాక్ట్లీ? అంటే ఆర్టెక్స్ సార్ లెవెల్ నేను అంటే కోడింగ్ ఏమైనా యా యా వాడాలా, లేదంటే అవసరం లేదా? డెఫినెట్ గా కోడింగ్ సార్, ఎందుకంటే అదే ఫౌండేషన్ ఆర్టెక్ అంటే. ఆ, సో నేను వాడే టెక్నాలజీ జావా అండ్ రిలేటెడ్ టెక్నాలజీస్. ఫ్రంట్ ఎండ్ వచ్చేసి యాంగులర్, రియాక్ట్ ఓకే. అండ్ సో అలాగే నో ఎస్క్యూఎల్స్, మాంగో డిబి, మా ఆర్డిబిఎస్ లు కామన్, ఎస్క్యూఎల్, మైఎస్క్యూఎల్ ఇవన్నీ. ఓకే అండ్ అలాగే క్లౌడ్, ఏడబ్ల్యూఎస్ ఓకే, అండ్ రైట్ అర్థమైంది. అదే అండి. ఆర్కిటెక్చర్ అవుతాయి. ఓకే, 26, 27 ఇప్పుడు శుక్రదశ జరుగుతూ ఉన్నది. ఓకే, ఇప్పుడు మినిమంలో మినిమం ఆ చంద్రభుక్తి వచ్చేంత వరకు ప్రస్తుతానికి ఇష్యూ లేదు. దాని సంగతి తర్వాత చూడొద్దు. ప్రస్తుతానికి అయితే బాగుంది. ఓకే, సో ఓకే ఎక్కువ ఏమి ఆలోచించడం అనవసరం అండి. అర్థమైందా? ఆలోచించినా ఏమీ అవుట్పుట్ రాదు, ఓవర్ థింకింగ్ మిగులుతుంది తప్ప. కాబట్టి వదిలేసేసేయండి, మీ పని మీరు చేసుకోండి. పెళ్లి చేసుకున్నారు కాబట్టి, ఫ్యామిలీని రన్ చేయాలి కాబట్టి మనం చేసుకుంటా ముందుకు పోవడం. ఎక్కువ ఆలోచించడం అనేది ఓవర్ థింకింగ్ అవుతుంది అంట నేను. యా యా అది నా కంక్లూషన్. ఇక మీరు ఏదైనా మాట్లాడచ్చు. ఏం లేదు సార్, నాకు అదే అంటే శుక్రమార దశ ఎలా ఉంటుంది అసలు అంటే? అదే ప్రస్తుతానికి బాగుంది. నెక్స్ట్ 5 years అయితే మీరు ముందుకు పోతారు. దానిలో ఇది మొదటి మెట్టు. ఓకే ఓకే 26 మే చాలా మంచి పర్ఫార్మెన్స్ అవార్డు తీసుకుంటే తీసుకోండి, ఇచ్చేస్తారు వాళ్ళు. ఓకే,
ఓకే 26, 27 చాలా బాగుంది. కంటిన్యూ. 31 వరకు మనం ఆపేదానికి ఏం లేదు. ఓకే ఓకే అది అండ్ కంక్లూషన్. అండ్ 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 అగైన్ నాకు వైఫ్ నేను అలా కలిసి ఉంటున్నాము. మా రిలేషన్ ఎలా ఉంటుంది సార్? మీ రిలేషన్ ఇన్ని పెద్ద పెద్ద కొండలే దాటారు, ఏముంది సాగుతుందిలేండి. మళ్ళీ డిఫికల్టీ వచ్చినప్పుడు హెల్త్ అట్లాంటివి చూసుకోవాలి. అర్థమైందా? యా 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 అంతే కంక్లూషన్. ఒక్క సెకండ్ అండి. సో బ్యాక్ అండి. సో బ్రేక్స్ ఆర్ మోస్ట్ సార్ కామన్, నథింగ్ టు వర్రీ. ఎందుకంటే మినిమం సార్ నేను ఎగ్జాల్టేషన్ వల్ల. ఒక్క లాస్ట్ క్వశ్చన్ ఐ కన్క్లూడ్ సార్. ఎస్. సార్ నేను ఇప్పుడు అనుకోకుండా వచ్చింది, అదే 2014లో ఇల్లు కొనుక్కున్నాను. ఇల్లు నిలబెట్టుకోగలుగుతానా? ఏం కాదండి, నథింగ్ టు వర్రీ. ఏమి చతుర్థాధిపతికి రెస్ట్రాగ్రేషన్ లేదు కాబట్టి ఏదున్నా కానీ మీరు ఎట్టగొట్ట ఈఎంఐ కట్టుకోగలుగుతున్నారు కదా. టెన్షన్ పడకండి. యూ విల్ బి ఏబుల్ టు సస్టైన్. నథింగ్ టు వర్రీ. ఓకే. ఎలా అనిపించింది ఓవరాల్? హ్యాపీయా? చాలా బాగుంది సార్. ఫీడ్బ్యాక్ రాస్తారా మా వెబ్సైట్ లో? డెఫినెట్ గా రాస్తాను సార్. ఓకే, నమస్తే.